ఈ వీడియోని పాలిటెక్నిక్ చదువుదాం ఆర్ఎల్స్ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకైతే షేర్ చేయండి. అసలు తెలంగాణలో పాలిటెక్నిక్ విషయంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసా? ఇవన్నీ మనకెందుకులే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టాపిక్ అయితే ట్రెండింగ్‌లో ఉందో దాని గురించి మాత్రమే మనం తెలుసుకుందాం అని చాలా మంది తెలుసుకోకుండా ఆగిపోతున్నారు. ఎవరైతే పాలిటెక్నిక్ చదువుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నారు. రేపు అలాంటి సిచ్యువేషన్ మన స్టేట్‌కి మనకి రాకూడదనుకుంటే ఇవాళ మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అసలు విషయం ఏంటంటే ఈ పాలిటెక్నిక్ అనేది ఎస్‌బిటెట్‌తో మెర్జ్ అయ్యి అయితే ఉంటది. ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ వైఏఎస్‌యు అనే ఒక సంస్థలోకి దీన్ని మెర్జ్ చేయాలని చూస్తున్నారు. సో అలా జరిగితే ఏమైద్దో మీకు తెలుసా? అలా జరిగితే ఈ స్కిల్ ఎడ్యుకేషన్ ఒక క్వాలిటీ అయితే తగ్గిపోతుంది. అండ్ అలానే బీటెక్ లాటరల్ ఎంట్రీ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నారు. అసలు బీటెక్ లాటరల్ ఎంట్రీ అనే టాపిక్ ఏంటంటే ఎవరైతే డిప్లొమా 3 ఇయర్స్ ఫినిష్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్‌గా బీటెక్ సెకండ్ ఇయర్‌కి అయితే వెళ్ళిపోవచ్చు లాటరల్ ఎంట్రీ లాగా. ఇఫ్ లాటరల్ ఎంట్రీ అని తీసేస్తే పాలిటెక్నిక్ 3 ఇయర్స్ చదివి బీటెక్ 4 ఇయర్స్ చదవాల్సి వస్తది. అప్పుడు 1 ఇయర్ వేస్ట్ అయినట్టే. అండ్ అలానే అక్కడ ఆల్రెడీ మనం స్కిల్స్ అయితే నేర్చుకొని ఉంటాం కదా! ఆ స్కిల్స్‌కి కూడా వాల్యూ లేనట్టే. అసలు ఈ పాలిటెక్నిక్ ఏంటి? ఈ విషయం మొత్తం తెలుసుకోవాలనుకుంటే నేను దీని మీద ఆల్రెడీ ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్‌లో చూసే వాళ్ళైతే ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఇవి ఇన్‌స్టాలో చూసే వాళ్ళైతే బయోలో లింక్ ఉంది, వెళ్లి చూసేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ బిగ్ బాస్ కంటెంట్ మీద లేదంటే ఇంకేదో కంటెంట్ మీద రీల్స్ చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తున్నారు కదా! సో అలాగే తెలంగాణలో ఈ స్టూడెంట్స్ కోసం కూడా ప్రతి ఒక్కళ్ళు నిలబడతారని కోరుకుంటున్నా.